ఈ రోజుల్లో మన తెలుగు రాష్ట్రాల ప్రజలు అనేది బయట రాష్ట్రాల్లో ఆవులు కొనాలని గేదెలను కొనాలని బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఆ కొన్న తర్వాత ట్రాన్స్పోర్ట్ అనేది పెద్ద టాస్క్ అయిపోయింది. అది ఈ రోజుల్లో మనకు తీసుకురావడం అనేది పశువులు చనిపోవడం కానీ చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు. జరిగే మోసాలు ఇవన్నీ ట్రాన్స్పోర్ట్లో జరిగే మోసాలని చాలా రైతులను చాలా ఇబ్బంది గురి చేస్తున్నాయి. వాటిని జాగ్రత్తలు ఏం తీసుకోవాలి ఈ వీడియోలో చెప్తాను. వీడియో ఎన్ని వరకు చూడండి. దీంతో పాటు మన ట్రాన్స్పోర్ట్కి ఇష్టం మన డాక్యుమెంట్స్ అనేవి కొన్ని మ్యాండేటరీ అండి ఖచ్చితంగా. ఎందుకంటే మనకు పోలీస్ డిపార్ట్మెంట్లకు అడుగుతారు కాబట్టి చూపించాల్సి వస్తుంది. ఈ మెడికల్ పేపర్స్ కానీ రైతు దగ్గర తీసుకున్న స్లిప్స్ కానీ అంటే మనం ఎక్కడి నుంచి కొన్నాం ఏంటన్నా ఆ స్లిప్స్ కానీ పశువు మెడికల్ హెల్త్ పేపర్స్ కానీ మన ఫామ్ డాక్యుమెంట్స్ కానీ మన ఐడి ప్రూఫ్స్ కానీ ఇవన్నీ ఖచ్చితంగా మ్యాండేటరీ. ఇవన్నీ తీసుకుని ఇదో టాస్క్ అయితే దాని తర్వాత ఇంకో ట్రాన్స్పోర్ట్ ఎక్కించిన తర్వాత పెద్ద టాస్క్ అనేది మనం ముంగడికి వస్తుంది. వర్కర్ పైన డిపెండ్ కాకుండా ఓనర్ ఖచ్చితంగా లారీలో రావాల్సి వస్తుంది. మనం అక్కడ వదిలేసి ఇక్కడ వచ్చి ఉంటా అంటే అసలు కుదరదు. మీ పశువులు నష్టపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇంకోటి లారీలు ఎక్కించిన తర్వాత మనం ఆ నైట్ జర్నీలో పశువుని ప్రతి గంటకు ఒకసారి మనం ఖచ్చితంగా ఎక్కి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే పశువు కూర్చున్నా ఏమవుతుందంటే కూర్చున్నప్పుడు దానిపైన కాలు పెట్టినప్పుడు దానికి దెబ్బలు తాకడం కానీ అన్ఈజీగా ఫీల్ అయిపోయి చాలా స్ట్రెస్కి గురవుతాయి పశువులని. మనతో ఇక్కడ వచ్చిన తర్వాత సెట్ కాకపోవడం ఉంటుంది. ఇంకోటి దాంతోపాటు లారీ డ్రైవర్ని మెల్లిగా స్లోగా తీసుకురావడానికి ప్రయత్నించండి. ఈ ఫాస్ట్గా వచ్చినప్పుడు అక్కడిక్కడ ఊపి దెబ్బలు తాకడం చాలా ఇబ్బందులని ఫేస్ చేసి వస్తుంది. మనం ట్రాన్స్పోర్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ తిప్పిన తర్వాత ప్రతి పశువు టెంపరేచర్ చెక్ చేసుకోండి, దాని హెల్త్ కండిషన్ చెక్ చేసుకోండి, అది వాటర్ తాగుతుందా, తిండి తింటుందా లేదా, దూడలు కూడా ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఇవన్నిటి గురించి మన ఫుల్ డీటెయిల్స్ యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది. వెళ్ళి చూడండి. మరిన్ని వీడియోస్ కోసం మన అకౌంట్ ఫాలో చేయండి. ఈ ట్రాన్స్పోర్ట్లో ఎవరైనా ఇబ్బంది ఫేస్ చేసి ఉంటే కింద కామెంట్ చేయండి.